ప్రైజ్ ద లార్డ్. శనివారము సెప్టెంబర్ 7, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. ఆశ్రయం కనుగొనడం. నేను నా భార్య పెద్ద కిటికీలు అలాగే మందపాటి రాతి గోడలతో ఉన్న ఒక అందమైన పాత సముద్ర తీర హోటల్లో బస చేశాము. ఒక మధ్యాహ్నం ఒక తుఫాను ఆ ప్రాంతాన్ని చీల్చి చెండాడింది, సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది. తలుపు మీద కోపంతో పిడికిలితో కొట్టినట్లు మా కిటికీలను కొట్టింది. అయినా మేము ప్రశాంతంగానే ఉన్నాము. ఆ గోడలు చాలా బలంగా ఉన్నాయి, హోటల్ పునాదులు చాలా బలంగా ఉన్నాయి. బయట తుఫాన్లు విజృంభిస్తున్నప్పుడు మా గది ఒక ఆశ్రయంగా ఉంది. ఆశ్రయము అనేది వాక్యంలో ఒక ముఖ్యమైన అంశం. ఇది దేవుడితోనే ప్రారంభమవుతుంది. నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి అని యెషయా దేవుని గురించి చెప్పాడు. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. అదనంగా ఆశ్రయం అనేది ఇశ్రాయేలు యొక్క పురాతన ఆశ్రయపురముల ద్వారా అయినా లేదా అవసరమైన పరదేశులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అయినా దేవుని ప్రజలు అందిస్తూ ఉండాలి. ఈ రోజు మన ప్రపంచానికి, మానవులకు కష్టాలు కలిగినప్పుడు ఇవే సూత్రాలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. అటువంటి సమయాల్లో దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగా సహాయం చేయడానికి ఆశ్రయదుర్గమైన దేవుడు ఆయన ప్రజలమైన మనలను ఉపయోగించాలని మేము ప్రార్థిస్తున్నాము. మా హోటల్ను తాకిన తుఫాను మరుసటి రోజు ఉదయం తగ్గిపోయి సముద్ర పక్షులతో కలకళ్లాడుతున్న ప్రశాంతమైన సముద్రం ఇంకా వెచ్చని సూర్యుడు మిగిలాయి. ఇది ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న వారి గురించి లేదా నిర్దయమైన పాలనల నుండి పారిపోతున్న వారి గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఊహించుకునే చిత్రం. వారికి ఇప్పుడు భద్రతను, ప్రకాశవంతమైన రేపటిని కనుగొనడంలో సహాయపడడానికి ఆశ్రయదుర్గమైన దేవుడు మనకు శక్తిని ప్రసాదిస్తాడు. మీరు ఎప్పుడు దేవునిలో ఆశ్రయం పొందారు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. ఆశ్రయదుర్గమైన దేవా, బీదలకు ఆశ్రయమును, ఆశను కనుగొనడంలో సహాయపడడానికి మీ బిడ్డనైన నాకు శక్తిని ఇవ్వమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.